నమస్కారం. గోపాల సాముద్రికంలో భాగంగా అరచేయి పరిశీలన, క్షేత్రము, ముఖ్యంగా క్షేత్రము అంటే క్షేత్రములో ఈ అరచేతిలో ఉండేటువంటి రంగు, స్వరూపము, ఆకారము, పరిమాణము, వంగెడి స్వభావము, అరచేతి యొక్క భావాలు, ఈ వరుస క్రమంలో మనం గత ఎపిసోడ్లో కొన్ని విషయాలు చర్చించుకున్నాము. ఇప్పుడు ఈ అరచేయి క్షేత్రములో వేళ్ళు, ఈ వేళ్ళు, వేళ్ల మధ్య ఖాళీలు, వేళ్ల యొక్క పరిమితులు అంటే పొడవులో ఉండేటువంటిది. తర్వాత కణుపులు, ప్రతి వేలికి 3 కణుపులు ఉంటాయి. ఈ కణుపుల గురించి. తదుపరి బొటనవేలుకి అరచేతికి ఉండేటువంటి ఖాళీలు. ఆ తదుపరి గోళ్ళ యొక్క ఆకారము. ఇవన్నిటినీ కూడా మనం సాముద్రిక శాస్త్రంలో అరచేయి పరిశీలనలో భాగంగా క్షేత్ర విభాగంలో వీటిని అన్నింటినీ కూడా మనం అధ్యయనం చేయవలసి ఉంటుంది. ఇప్పుడు వేళ్ళ యొక్క పరిమితి. వేళ్ళ యొక్క పరిమితి ప్రధానంగా మనం అరచేయిని మనం పరిశీలించినప్పుడు ఇవన్నీ చూడాలా, వీటిల్లో కూడా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఉంటాయా, వీటి మీద కూడా వ్యక్తి యొక్క భావాలు, ఆరోగ్యము, ఆయుర్దాయము, మానసికమైనటువంటి పరిజ్ఞానము, సంపదను వృద్ధి చేసేటువంటి లక్షణము, బంధుత్వాలు, బాంధవ్యాలు, అనేక వ్యక్తులతోటి ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు విషయంలోనూ వీటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది. మనం మొదటి నుంచి కూడా నేను సాముద్రిక శాస్త్రం చెప్తున్నప్పుడు ఇది ప్రకృతిలో భాగాలం. మనము ప్రకృతి అనేసరికి పంచభూతాలు, నవగ్రహాలు, వాటి నుంచి వచ్చేటువంటి అయస్కాంత శక్తి తరంగాలు, వాటికి అనుగుణంగా మనలో ఏర్పడేటువంటి భావాలు, ఆ భావాల్ని మనం వ్యక్తం చేసేటువంటి విధానము, ఇలాగా అన్ని అంశాలని కూడా మనం పరిగణలోకి తీసుకుని వాటిని పరిశీలించి మన పూర్వీకులు ఈ లక్షణాలని క్రోడీకరించి అలా ఉన్నటువంటి వ్యక్తులు, ఆ భేదాలు ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఏ విధంగా వాళ్ళ జీవితాన్ని వృద్ధి చేసుకుంటున్నారు, ఏ సమయాల్లో ఏ సంగతుల్లో వాళ్ళు అభివృద్ధిని కోల్పోతున్నారు, భవిష్యత్తుని మనం నిర్మించుకోవడంలో ఈ సాముద్రిక శాస్త్రం మనకు ఎంతవరకు తోడ్పడుతుంది అనేటువంటి విషయాలని క్రోడీకరించి ఉన్నారు. సాధారణంగా అనేక వేల చేతులు చూస్తేనే కానీ మనకి ఈ వేళ్ళ యొక్క పరిమితులు సామాన్యంగా అర్థం కావు. కానీ నేను ఇప్పుడు చెప్పిన తర్వాత మీరు గమనించండి, మీకు కనిపించేటువంటి వ్యక్తులు, అలాగే సమాజంలో ఉన్నతంగా ఉండేటువంటి వ్యక్తులు, మనకి వివిధ రంగాల్లో కనిపించేటువంటి వ్యక్తులు, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళు హావభావాలు వ్యక్తం చేస్తున్నప్పుడు, వాటిని మనం దర్శించినప్పుడు ఆ చేతితో మనం ఏ విషయమైనా సరే వ్యక్తం చేసేటప్పుడు
అరచేతిని మన భావాలకు అనుగుణంగా దాన్ని ఉపయోగిస్తూ ఉంటాం కనుక ఆ అరచేతిని మనం ఒకసారి సందర్శిస్తే, దర్శిస్తే, దూరం నుంచైనా సరే మీరు గమనిస్తే వాటిలో కొన్ని చాలా భావాలు మనకి అర్థమవుతాయి. నేను బాల్య దశ నుంచి కూడా ఈ సాముద్రిక శాస్త్ర అభిలాషతోటి మహానుభావులు అనేక మంది అనేక రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళు, సామాన్యులు, నేను బస్సులో ప్రయాణం చేస్తున్నా, ట్రైన్లో ప్రయాణం చేస్తున్నా, ఎదుటి మనిషి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, వాళ్ళని నేను వాళ్ళ భావాల్ని వాళ్ళ చేతుల్ని పరిశీలిస్తూనే వాళ్ళలో ఉండేటువంటి ఆ భావాలకు అనుగుణంగా వ్యక్తం చేసేటువంటి సంగతులకు అనుగుణంగా ఆ చేయి యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయనేటువంటిది నేను పరిశీలించేవాడిని, దాన్ని రికార్డ్ చేసేవాడిని. అవన్నీ మీకు ఇప్పుడు పుస్తకంలో పెట్టాను, కొన్ని చూపిస్తాను. ఇప్పుడు ఈ మీడియా వచ్చింది కనుక మీకు తెలియజేద్దామనేటువంటిది చేత తెలుసుకోండి. తెలుసుకోవటానికి అంటే షార్ట్స్లోను చిన్న చిన్న సంగతుల్లోనూ మనం ఈ విషయాలన్నింటినీ వ్యక్తం చేయలేము, చెప్పలేము పూర్తిగా. అంచేత పరిశీలించాలి, తెలుసుకోవాలి. ఇది మన గురించి, నా గురించి, మీ గురించి, మన గురించి, అరచేయి ఉన్నటువంటి ప్రతి వ్యక్తి గురించి. ఇప్పుడు చూద్దాం ఏంటంటే వేళ్ళ యొక్క పరిమితి. వేళ్ళ యొక్క పరిమితి ఏమిటి అంటే, మనం అరచేయిని ఇలా చూసినప్పుడు సహజంగా ఈ అరచేతిలో ఉండేటువంటి వేళ్ళు ఇలా చూసినప్పుడు సహజంగా కనిపిస్తే ఆ వ్యక్తి అంటే సహజంగా అంటే ఈ ప్రధానంగా ఈ 4 వేళ్ళని మనం తీసుకుని తర్వాత బొటన వేలుని వేరేగా, ఇది ప్రధానమైనటువంటిది బొటన వేలు, అది వేరేగా చెప్పుకుందాము. ఇప్పుడు ప్రధానంగా 4 వేళ్ళు చూద్దాము. ఈ మొదటి వేలిని ఇండెక్స్ ఫింగర్ అంటాము ఇంగ్లీష్లో, చూపుడు వేలు అంటాము. ఏదైనా సరే ఇలా చూపిస్తూ ఉంటాం కనుక చూపుడు వేలు అంటాము. మన సాముద్రిక శాస్త్ర పరిభాషలో దీన్ని గురువేలు అంటాము. గురువేలు అంటే గురుస్థానము, ఈ వేలు కింద ఉండేటువంటి గురుస్థానం కనుక దీన్ని గురువేలు అంటాము. ఇది గురు. ఇది ఈ మొదటి వేలు కింద మనం తీసుకుంటే దీని ప్రక్కది అంటే ఇది మధ్య వేలు, ఇటువైపు 2 వేళ్ళు బొటన వేలు గురువేలు, ఈ పక్కన 2 వేళ్ళు మధ్యలోది ఇది శనివేలు. ఈ మూడవది దీన్ని మధ్యవేలు అంటాం, పెద్ద వేలు అంటాం, సాట్రన్ ఫింగర్ అంటాం, మిడిల్ ఫింగర్ అంటాం, శనివేలు. దీని ప్రక్కది రవి, ఇక్కడ రవి స్థానం ఉంది కనుక రవివేలు, దీన్ని రవివేలు అంటాం. సాధారణంగా ఇది చూపుడు వేలు, ఇది మధ్యవేలు, ఇది చిన్నది కనుక చిటికెన వేలు, ఇది బొటన వేలు. దీనికి ఏ పేరు లేదు కనుక గతంలో దీన్ని అనామిక అంటారు. సాధారణంగా అనామిక దానికి ఉంగరాన్ని పెట్టుకుంటారు కనుక చాలామంది ఇది ఉంగరపు వేలు అని కూడా దీనికి రింగ్ ఫింగర్, రింగ్ దానికి పెట్టుకుంటారు. దానికి ఎందుకు పెట్టుకోవాలి? మిగిలినటువంటి వాళ్ళు మిగిలిన వాటికి ఏమేమి పెట్టాలి, తర్వాత ఉంగరాలు పెట్టుకోవడంలో చాలా వచ్చినాయి అనుకోండి, అది ఎందుకు ఉంగరం దానికే పెట్టుకోవాలి, అవి విషయాలు మనం తర్వాత చర్చిద్దాం. ఎందుకంటే ఇది ఉంగరపు వేలు అని ఎందుకంటారంటే ఇది రవి స్థానము, రవి కేంద్రము. మనకి గ్రహాల యొక్క సంపుటిలో రవి గ్రహము కాకపోయినా మనం సౌర కుటుంబంలో రవిని ఒక గ్రహంగా భావించి రవిలోంచి వెలువడినటువంటివి కనుక ఇవన్నీని రవి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి కనుక మిగిలిన గ్రహాలన్నీ, అన్ని గ్రహాలకి కూడా ఉంగరం అనేటువంటిది మనం తర్వాత చర్చిద్దాం. అది ఎందుకంటే ఉంగరము అనేటువంటిది నవగ్రహాలకి సంబంధించి 9 రాళ్ళు, రత్నాలు, స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రవివేలికి ఏ ఉంగరమైనా పెట్టుకోవచ్చు అనేటువంటి దాంట్లో వచ్చినటువంటిది. అది అంటే రవి చుట్టూ తిరుగుతున్నాయి కనుక ఇవి ఏ ఉంగరమైనా దీనికి పెట్టుకోవచ్చు. సరే, ఉంగరాలు పెట్టుకోవడం పక్కన పెడితే ఇప్పుడు రవివేలు, ఇది రవివేలు అనామిక రింగ్ ఫింగర్. దాని పక్కన ఉన్నటువంటిది ఇది చిన్న వేలు, చిటికెన వేలు, మనం సాముద్రిక పరిభాషలో బుధ వేలు అంటాం. బుధ లిటిల్ ఫింగర్, బుధవేలు. సరే,
ఇప్పుడు వీటికి పరిమితి ఏమిటి అంటే, సహజంగా ప్రతి వేలికి 3 పర్వాలు ఉంటాయి సాధారణంగా. అంటే కొంతమంది ప్రశ్నించవచ్చు, కొంతమందికి 4 ఉన్నాయండి ఒక్కో వేలికి, కొంతమందికి 2 ఉన్నాయండి అని రకరకాల ప్రశ్నలు ఉదయిస్తూ ఉంటాయి మనకి. నేను సాముద్రిక శాస్త్రంలో మొట్టమొదటి చెప్తున్నప్పుడు కొంతమంది ప్రశ్నించారు, ఏంటంటే చేతులు లేని వాళ్ళకి ఏమిటి అని. చేతులు లేకుండా ఎవరు ఉండరు కదా, అది సాధారణం. అంటే ఏ యాక్సిడెంట్ వల్ల విలుప్తమై ఉండాలి తప్ప చేతులు లేకుండా ఎవరు ఉండరు. అలాగే వేళ్ళు లేకుండా ఎవరు ఉండరు. అవి సైజులు తేడాగా ఉండొచ్చు. కొన్ని కారణాంతరాల వల్ల ఇంకొకరికి, కొంతమందికి 6 వేళ్ళు ఉండొచ్చు, కొంతమందికి ఈ వేళల్లో కణుపుల్లో మార్పులు ఉండొచ్చు. అవి రేర్ కేసెస్, దాని గురించి కాదు మనం ఎంతసేపు మాట్లాడుకునేటువంటిది. ఇన్ జనరల్, సాధారణంగా ఈ వేళకి ఇంత ప్రాముఖ్యత ఎందుకంటే, సృష్టి క్రమంలో మనం ఏదైతే ఈ శాస్త్రాన్ని చెప్పుకుంటున్నామో, ఈ శాస్త్రంలో మనకంటూ ఐడెంటిటీని కల్పించినటువంటిది ఈ అరచేతులు వేళ్ల యొక్క కొనలు. వీటిలో ఉండేటువంటి ఈ ముద్రలు ఏవైతే ఉన్నాయో, 5 వేళ్లకి, ఈ ప్రక్క 5 వేళ్లకి, మొత్తం 10 వేళ్లకి ఉన్నటువంటి ముద్రలు ఏవైతే ఉన్నాయో, వేలి ముద్రలు, ఇవి ఏ ఇద్దరి వ్యక్తులకి ఒకలాగా ఉండవు. ఈ వేళ్ల మధ్య ఈ వేళ్ల చివర ఉండేటువంటి ఈ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో, మనం ఆ ప్యాటర్న్స్ ఏర్పడటంలో కొన్ని మెలికలుగా ఆ రేఖలు ఏర్పడటంలో అవి మనం దర్శించినప్పుడు ఆ ప్యాటర్న్స్ 10 కూడా ఒక ప్రత్యేకతను కలిగి మనకి ఐడెంటిటీని ఇచ్చేటువంటివి ఇవే. ఈ 10 వేళ్ల ముద్రలు మీరు ఆధార్ కార్డుకి వెళ్ళినప్పుడు ఈ 10 వేళ్ల ముద్రలని అక్కడ వేస్తారు. అలాగే ఉద్యోగస్తులు చేసేటప్పుడు కూడా సర్వీస్ రిజిస్టర్స్లో 10 వేళ్ల ముద్రలను వేస్తారు. ఎందుకనంటే, ఒకవేళ కారణాంతరాల వల్ల 1 వేలు, 2 వేళ్ళు, 4 వేళ్ళు, ఒక చెయ్యి ఏదైనా కారణాంతరాల వల్ల లుప్తమైతే ఆ వ్యక్తి యొక్క ఐడెంటిటీ జీవితం చివరి వరకు ఈ వేళ్ల కొసల్లో ఉండేటువంటి ముద్రలనే మనం ప్రామాణికంగా తీసుకుంటాము. అవి మారవు. అవి పుడుతున్నప్పుడు మనకి తల్లి గర్భంలో ఏకకణము నుండి ఈ జీవి బయటకు వచ్చేటప్పటికీ అనంతకోటి కణాలుగా, వివిధ వ్యవస్థలుగా, వివిధ అవయవాలుగా ఏర్పడినప్పుడు వాటితోటి పాటు మన యొక్క లక్షణాలు, భావాలు మన మెదడులో నిక్షిప్తమై ఉన్నప్పుడు మన కర్మానుసారం మనం చేయవలసినటువంటి వృత్తి, వ్యాపార, వ్యవహార, సంబంధ బాంధవ్యాల గురించి, ఆరోగ్య అనారోగ్య విషయాల గురించి, మనం జీవితం చివరి వరకు పొందవలసినటువంటి అంశాల గురించి నిక్షిప్తమై ఉన్నప్పుడు అవన్నీ కూడా ఈ రేఖల రూపంలో అవి నిక్షిప్తమయ్యి క్రమానుగతంగా ఈ ముద్రలు, అలాగే గ్రహస్థానాలలో ఉండేటువంటి ప్యాటర్న్స్ అంటాం దాన్ని. గ్రహస్థానాలలో ప్యాటర్న్స్, మిగిలిన గ్రహస్థానాలను కూడా మనం ఒకసారి ఇక్కడ అనుకుంటే, కుజ, చంద్ర, శుక్ర, కుజ 2, రాహు, కేతు, ఈ 9 గ్రహాల యొక్క స్థానాల్లో కూడా ఈ వేలు ముద్రల్లో ఉన్నట్లే ఇక్కడ ప్యాటర్న్స్ ఉంటాయి, గీతలు, సూక్ష్మమైనటువంటి గీతలు. ఇవన్నీ కూడా మనం తల్లి గర్భంలోంచి బయటకు వచ్చేటప్పుడు, తల్లి గర్భంలో ప్రవేశించినటువంటి మొదటి క్షణము నుండి తల్లి గర్భంలోంచి బయటకు వచ్చేటువంటి చివరి క్షణం వరకు అవి రూపుదిద్దుకుని ఫిక్స్ అయి ఉంటాయి. ఈ ప్యాటర్న్స్, ఈ ముద్రలు ఏవైతే ఉన్నాయో, ముద్రలు ఈ గ్రహస్థానాలలో ఉండేటువంటి ఈ ప్యాటర్న్స్, రేఖలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని ప్రధానమైన రేఖలు. ఆ రేఖల గురించి చెప్పుకున్నాం తర్వాత. ఇవి స్థిరంగా ఉంటాయి. ఇవన్నీ క్షేత్రంలో మనం పరిశీలించవలసినటువంటి అంశాలు. ఇప్పుడు వేళ యొక్క పరిమితుల్లో గురువేలు, శనివేలు, రవివేలు, బుధవేలు, బొటనవేలు, ఈ 5 వేళ్ళు ఎలా ఉంటే ఆ వ్యక్తి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం తదుపరి ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. అంతవరకు దీన్ని వీక్షించండి.
మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ అని కొట్టండి. మీ బంధువులకి, కుటుంబ సభ్యులకి, స్నేహితులకి అందరికీ దీన్ని షేర్ చేయండి. నేను చెప్పేటువంటి వాటిల్లో మీకు ఏదైనా వ్యతిరేకంగా అనిపిస్తే కామెంట్ చేయండి. నేను దాన్ని రెక్టిఫై చేసుకుని మీకు సరైనటువంటి ఆన్సర్ని ఇస్తాను. ఎందుచేతనంటే ఇది మీ గురించి, నా గురించి, మన అందరి గురించి తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఇవి వెంటనే మనం అమలు చేయాలని కాదు. మన గురించి మనం ఒకసారి తెలుసుకుంటే అవి మనలో ఉన్నప్పుడు మన కుటుంబ సభ్యులకి, మన స్నేహితులకి ఈ లక్షణాలు ఉన్నాయో లేదో చూసి దాన్ని సరి చేసుకునే మార్గాలు కూడా మనం ఈ మొత్తం సాముద్రిక శాస్త్రం మనం అధ్యయనం పూర్తయిన తర్వాత వాటి ఏ విధంగా మనం సరి చేసుకోవచ్చు, దాంట్లో మనం వాటి గురించి కూడా, క్రియల గురించి కూడా నేను మీకు వివరంగా చెప్తాను. అలాగే రేఖలలోకి వెళ్ళినప్పుడు ఏ రేఖలు ఎప్పుడు మనం ఎలా గుర్తించాలి, వయస్సును ఎలా నిర్ధారించాలి, ఆ వాటికి కూడా చెప్తాను నేను. ఇవన్నీ కూడా మీకు తెలియచేద్దామనేటువంటి సంకల్పంతో దీన్ని ప్రారంభించాము. ఈ సాముద్రిక శాస్త్రాన్ని తెలుసుకోండి, ఆదరించండి, అందరికీ వివరించండి. నమస్కారం.